హలో ఆఫీసర్స్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ గురించి, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్, నావికా సాగర్ పరిక్రమ 2, జిఐ ట్యాగ్, 4th గ్లోబల్ బయో ఇండియన్ సమ్మిట్, ఈ 5 టాపిక్ల గురించి కూడా ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశం, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో లడఖ్ను చేర్చాలని తీవ్రమైన డిమాండ్ అనేది జరుగుతుందండి. సో ఎవరు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు? లడఖ్ అనేది రాజ్యాంగంలోని తనను 6వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. సో దీనికి రిలేటెడ్గా మనము 5th షెడ్యూల్ గురించి మరియు 6th షెడ్యూల్ గురించి కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా మొదటిగా రాజ్యాంగంలో ఎటువంటిగా దీని గురించి పేర్కొన్నారని తెలుసుకుందాం. సో రాజ్యాంగంలోని 10వ భాగంలో, ఎన్నవ భాగంలో అంటే 10వ భాగంలో 244వ ఆర్టికల్లో ఈ షెడ్యూల్ క్యాస్ట్ మరియు ఆదివాసీ తెగల గురించి పేర్కొనడం జరిగిందండి. సో ఈ అధికారంలో ఒక ప్రత్యేక పరిపాలనా విధానాన్ని కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో వర్తింప చేయాలనేది ఈ అధికారంలో పేర్కొనడం జరిగింది. అంటే ఒక ప్రత్యేక పరిపాలనా విధానాన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్తింపజేయాలని ఈ అధికారంలో పేర్కొనడం జరిగింది. సో ఈ అధికారంలో షెడ్యూల్ ప్రాంతాలుగాను మరియు ఆదివాసీ ప్రాంతాలుగాను డివైడ్ చేయడం జరిగింది. అంటే 5th షెడ్యూల్ గాను 6th షెడ్యూల్ గాను ఈ అధికారంలో డివైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఫస్ట్గా ఈ 5th షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. దీనికి రిలేటెడ్గా మొదటిగా 5th షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. ఈ 5th షెడ్యూల్లో సాధారణంగా మొత్తంగా 10 రాష్ట్రాలు కలవండి. ఇది చాలా ఇంపార్టెంట్. టోటల్ ఎన్ని రాష్ట్రాలు అంటే 10 రాష్ట్రాలు. 6th షెడ్యూల్లో అయితే కేవలం 4 రాష్ట్రాలు మాత్రమే కలవు. సో ఈ 5th షెడ్యూల్లో భాగంగా ఈ షెడ్యూల్ ప్రాంతాలను ప్రకటించే అధికారం ఎవరికి కలదు అంటే ప్రెసిడెంట్ గారికి కలదండి. సో ఈ షెడ్యూల్ ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రాంతాన్ని రికగ్నైజ్ చేసే అధికారం ప్రెసిడెంట్కి కలదు. ఇతడు ఈ భూభాగాన్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు లేదా రద్దు కూడా చేయవచ్చు అండి. ఈ అధికారం ఎవరికి కలదు అంటే ప్రెసిడెంట్కి కలదు. కానీ ఈ ప్రాంతాల్లో కార్యనిర్వహణ అధికారం మాత్రం గవర్నర్కి కలదండి. ఎవరికి కలదు? గవర్నర్ గారికి కలదు. సో గవర్నర్ గారు ప్రతి సంవత్సరం కూడా తమ నివేదికను ఎవరికి ఇస్తారు అంటే ప్రెసిడెంట్ గారికి ఇస్తారండి. గవర్నర్ తన నివేదికను ఈ ప్రాంతాల గురించి ప్రెసిడెంట్కు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ షెడ్యూల్ ప్రాంతాల్లో అడ్మినిస్ట్రేషన్ అనేది ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా జరుగుతుందండి. ఎవరి ద్వారా అంటే తెగల సలహా మండలి ద్వారా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. సో ఈ మండలిలో టోటల్గా 20 మంది సభ్యులు ఉంటారు. ఎంతమంది సభ్యులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో టోటల్గా 20 మంది సభ్యులు ఉంటారు. సో దీనికి రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, పార్లమెంట్ లేదా స్టేట్ కౌన్సిల్ చేసే శాసనాలను ఈ ప్రాంతాల్లో వర్తింపజేసే అధికారం గవర్నర్కు ఉంటుందండి. అర్థమైందా? పార్లమెంట్ కానీ స్టేట్ కానీ ఈ ప్రాంతాల గురించి చేసే శాసనాలు ఆ ప్రాంతాల్లో అమలు చేయాలా వద్దా అనే అధికారం ఎవరికి ఉంటుంది అంటే గవర్నర్ గారికి ఉంటుంది. అంటే 5th షెడ్యూల్లో చేసే శాసనాల గురించి అమలు చేయాలా వద్దా అని డిసైడ్ చేసేది మాత్రం గవర్నర్. కానీ ఇక్కడ 6th షెడ్యూల్ మనం కంపేర్ చేస్తే 6th షెడ్యూల్లో కేవలం అస్సాంలో మాత్రమే గవర్నర్ గారికి ఈ అధికారం ఉంటుంది. సో అస్సాంలో గవర్నర్ గారికి అధికారం ఉంటుంది. కానీ మిగిలిన 3 రాష్ట్రాలైన మేఘాలయ, త్రిపుర, మిజోరంలో ప్రెసిడెంట్ గారికి అధికారం ఉంటుందండి. సో ఈ స్టేట్ కానీ పార్లమెంట్ కానీ చేసే శాసనాలు ఆ ప్రాంతాల్లో అమలు కావాలా వద్దని డిసైడ్ చేసేది ఈ 3 రాష్ట్రాల్లో అయితే ప్రెసిడెంట్, అస్సాంలో అయితే గవర్నర్. అదే 5th షెడ్యూల్లో అయితే ఎంటైర్ గవర్నర్ మాత్రమే డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రెసిడెంట్ గారు 5th షెడ్యూల్లో ఉన్న వారి సంక్షేమం కోసం కమిషన్ కూడా ఏర్పాటు చేయవచ్చని రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. రాజ్యాంగంలో 5th షెడ్యూల్ ప్రాంతాల్లో వారి సంక్షేమం కోసం ఒక కమిషన్ను ఏర్పాటు చేయవచ్చని పేర్కొనడం జరిగింది. ఇందులో భాగంగా మొదటిసారిగా 1960లో దేబార్ కమిషన్ను నియమించడం జరిగింది. మరియు 40 సంవత్సరాల తర్వాత అంటే 2002లో దిలీప్ సింగ్ కమిటీని కూడా నియమించడం జరిగిందండి. సో ఈ 2 కమిటీలు కూడా దీనికి రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్. 1960లో దేబార్ కమిటీ, 2002లో దిలీప్ సింగ్ కమిషన్ను నియమించడం జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ 6th షెడ్యూల్ అండి.
ఎందుకంటే లడఖ్ అనేది తనను 6th షెడ్యూల్లో చేర్చాలని తీవ్రమైన నిరసన చేస్తుంది కదా. సో దీనికి రిలేటెడ్గా మనం 6th షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. ఈ 6th షెడ్యూల్లో టోటల్గా ఎన్ని రాష్ట్రాలు కలవు అంటే 4 రాష్ట్రాలు కలవు. అవి అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం. ఈ 4 రాష్ట్రాలు కూడా ఈ 6th షెడ్యూల్లో పేర్కొనడం జరిగిందండి. ఈ 4 రాష్ట్రాలను 6th షెడ్యూల్లో పేర్కొనడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే వీళ్ళ యొక్క జీవన విధానాలు అనేవి ఇంకా నాగరికతతో పాటుగానే చాలా వెనుకబడి ఉండడం వల్ల ఈ 4 రాష్ట్రాలు కూడా ప్రత్యేకించి రాష్ట్రాలుగా పేర్కొనడం జరిగింది. రాజ్యాంగంలో వీళ్ళను చాలా ప్రత్యేకించి ఒక రాష్ట్రాలుగా ప్రకటించడం జరిగింది. సో వీళ్ళ ఆచారం కానీ నాగరికతలో కానీ ఇంకా వెనుకబడి ఉండడం దీని యొక్క ముఖ్య కారణం అని. అందువల్ల ఈ ప్రాంతాలను చాలా వేరుగా ప్రకటించడం జరిగింది. అందువల్ల వీళ్లకు స్వయం ప్రతిపత్తిని కూడా రాజ్యాంగం కల్పించడం జరిగిందండి. స్వయం ప్రతిపత్తిని కూడా రాజ్యాంగం కల్పించడం జరిగింది. ఇందులో టోటల్గా 4 రాష్ట్రాల్లో 10 గిరిజన ప్రాంతాలు కలవండి. టోటల్గా ఎన్ని ప్రాంతాలు కలవంటే 10 ప్రాంతాలు కలవు. ఈ 4 రాష్ట్రాలను 10 గిరిజన ప్రాంతాలుగా డివైడ్ చేయడం జరిగిందండి. అందులో అస్సాం నుంచి 3, మేఘాలయ నుంచి 3, మిజోరాం నుంచి 3, త్రిపుర నుంచి ఒక ప్రాంతం అనేది వీటిలో కలదండి. అంటే ఈ 10 ప్రాంతాలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 రాష్ట్రాల్లో ఈ 10 ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి జిల్లాను ఏర్పాటు చేసుకునే అధికారం కల్పించారండి. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. సో ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో టోటల్గా ఎంతమంది సభ్యులు ఉంటారంటే 30 మంది సభ్యులు ఉంటారండి. ఎంతమంది సభ్యులు ఉంటారు? 30 మంది సభ్యులు. వీళ్ళు టోటల్గా అందరూ కూడా ఎన్నుకోబడతారంటే కాదండి. వీళ్ళలో కేవలం 26 మంది ఎన్నుకోబడతారు. 4 గవర్నర్ చే నామినేట్ చేయబడతారండి. ఓకే, ఈ ఏడీసీలో టోటల్గా 30 మంది ఉంటారు. అందులో 26 మంది ఎన్నుకోబడతారు, 4 గవర్నర్ చే నామినేట్ చేయబడతారు. సో ఈ ఏడీసీలను అంటే ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ను గవర్నర్ తన ఇష్టానుసారంగా అంటే ఏర్పాటు చేయవచ్చు, తొలగించవచ్చు, లేదా వీటిని ఈ ఏరియా యొక్క భూభాగాన్ని కూడా పెంచవచ్చండి. ఓకే, వీటి యొక్క ఫుల్ అధికారాలు ఎవరికి ఉంటాయంటే గవర్నర్కు వీటిలో డిసైడ్ చేసే అధికారం అనేది కలదు. సో కొన్ని ప్రత్యేక చట్టాలు అనగా భూమి, అడవులు, సేద్యంపై ఈ ఏడీసీ అనేది ప్రత్యేక చట్టాలు తనకు తానుగా తీసుకురావచ్చండి. ఈ ఏడీసీలో మెంబర్స్ వాళ్ళకు కావాల్సిన విధంగా భూమిపై కానీ, అడవులపై కానీ, సేద్యంపై కానీ కొన్ని ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావచ్చు. దీంతో పాటుగా వాళ్ళ భూ వివాదాల గురించి వాళ్ళు ఒక న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకునే అధికారం కల్పించారండి. అంటే ఈ ఏడీసీ అనేది తనకు తానుగా ఒక న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకునే అధికారం కూడా కల్పించడం జరిగింది. ఈ ఏడీసీ వాళ్ళు, ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ వాళ్ళు భూమిపై శిస్తు విధించి మరియు కలెక్ట్ చేసే అధికారం కూడా వీళ్లకు ఇవ్వడం జరిగింది. సో ఈ 6th షెడ్యూల్లో ఈ ఏడీసీకు చాలా అధికారాలను ఇవ్వడం వల్ల ఈ లడఖ్ కూడా వాళ్ళకు ఇటువంటి అధికారాలు కావాలి అని డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఈ 6th షెడ్యూల్లో కొంచెం అటానమస్గా ఎక్కువ పవర్స్ అనేది ఏడీసీకు ఇవ్వడం జరిగింది. అందువల్ల కూడా ఈ లడఖ్ అనేది తమను కూడా ఈ 6వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. సో అది ఫ్రెండ్స్ దీనికి రిలేటెడ్గా ఉన్న ఎంటైర్ కాన్సెప్ట్. సో ఈ 6వ షెడ్యూల్ అనేది ఆర్టికల్ 244 క్లాస్ 2లో పేర్కొనడం జరిగింది. ఇది బార్దోలోయ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈ కమిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇందులో ఏడీసీలు కనుక డిస్కస్ చేస్తాం. టోటల్గా ఇందులో 30 మంది సభ్యులు ఉంటారు. ఈ ఏడీసీలు 4 రాష్ట్రాల్లో ఎన్ని ఏడీసీలను ఏర్పాటు చేశారు అంటే 10 డివిజన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ పథకం, తాజాగా నరేంద్ర మోదీ గారు జార్ఖండ్లో దరి అబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ను ప్రారంభించడం జరిగిందండి. దీన్ని అరౌండ్ 80,000 కోట్లకు, సుమారుగా 80,000 కోట్లతో ప్రారంభించడం జరిగింది. అంటే 79,156 కోట్లతో ఈ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే జార్ఖండ్లో ప్రారంభించడం జరిగింది. ఈ దరి అబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ను ఎక్కడ ప్రారంభించారు అంటే జార్ఖండ్లో ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా 40 ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈఎంఆర్ఎస్ను కూడా ప్రారంభించడం జరిగిందండి. ఓకే,
దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే గిరిజన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధిని తీసుకురావడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అందులో భాగంగానే సుమారుగా ఇది 63,000 గ్రామాలను కవర్ చేస్తూ 549 జిల్లాల్లో 5 కోట్ల మందికి పైగా ఈ పథకం ఉపయోగపడేటట్లుగా తీసుకొచ్చారండి. అంటే దీనిలో టోటల్గా బెనిఫిట్ ఎంతమంది అంటే మోర్ దెన్ 5 crore పీపుల్ అండి. ఓకే, 5 crore మంది ఇక్కడ లబ్ధి పొందుతున్నారు ఈ పథకం ద్వారా. సో ఈ పథకం 549 డిస్ట్రిక్ట్లో మరియు 2,740 బ్లాక్స్లో తీసుకురావడం జరిగింది. ఓవర్ 30 రాష్ట్రాల్లో, అంటే 30 రాష్ట్రాలు మరియు యూటీల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా 17 మంత్రిత్వ శాఖలను ఒకే తాటిపైకి తీసుకురావడం జరిగిందండి. సో 17 మినిస్ట్రీస్ను మరియు డిపార్ట్మెంట్స్ను కూడా ఒకే తాటిపైకి ఈ పథకంలో భాగంగా తీసుకొచ్చారు. సో ఈ పథకంలో మొత్తం ఎన్ని కోట్లు కేటాయింపు చేశారు అంటే 79,156 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. ఇందులో కేంద్రం అనేది 56,000 కోట్లు, రాష్ట్రం నుంచి 22,000 కోట్లు ఇవ్వడం జరిగింది. సో దీనికి రిలేటెడ్గా ఈ ఆదివాసీల గురించి తీసుకొచ్చిన ఇంకొక ముఖ్యమైన పథకం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ్ మహాభియాన్, పిఎం జన్మన్. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2023లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనిని 24,000 కోట్లతో ప్రారంభించడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పీవీటీజీ, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ పథకాన్ని ఈ పీవీటీజీ గ్రూప్స్ గురించి ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ రోడ్ల అభివృద్ధి, అంగన్వాడీ అభివృద్ధిని కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2023లో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ ధర్తీ ఆబా పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే జార్ఖండ్లో ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ నావికా సాగర్ పరిక్రమ 2. నావికా సాగర్ పరిక్రమ 2ను తాజాగా జరిగిందండి. దీనికోసం ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెసల్ తారణిని ఉపయోగించడం జరిగిందండి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ఐఎన్ఎస్వి తారణిని ఉపయోగించి చారిత్రాత్మకమైన ప్రదక్షిణ యాత్రను ప్రారంభించారండి. సో ఈ ఐఎన్ఎస్విని ఉపయోగించి ప్రదక్షిణ యాత్రను ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2 లేడీస్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. వాళ్ళు దిల్లాకే మరియు రూపా, ఈ ఆఫీసర్స్ ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరెవరు ఈ నావికా సాగర్ పరిక్రమ 2లో ఇన్వాల్వ్ అయ్యారు అంటే దిల్లాకే మరియు రూపా అనే ఆఫీసర్స్ ఈ నావికా సాగర్ పరిక్రమ 2లో ఇన్వాల్వ్ అయ్యారండి. సో ఈ నావికా సాగర్ పరిక్రమ 2లో భాగంగా అరౌండ్ 40,000 కిలోమీటర్లను వీళ్ళు తిరిగి రావడం జరుగుతుందండి. అంటే వీళ్ళు ప్రపంచంలో 40,000 కిలోమీటర్లు వీళ్ళు యాత్ర సాగించడం జరుగుతుంది. దీనిలో భాగంగా వీళ్ళు ఇండియాలో గోవాలో స్టార్ట్ అయ్యి ఆస్ట్రేలియా త్రూ న్యూజిలాండ్, దీన్ని పసిఫిక్ ఓషన్ దాటుకుంటూ ఫాల్క్లాండ్ ఏరియాని టచ్ చేస్తూ దాని తరువాత సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్కి రీచ్ అయ్యి అక్కడి నుంచి గోవాకు తిరిగి చేరుకొని ఉన్నారు. దీనిలో భాగంగా వీళ్ళు అరౌండ్ 40,000 కిలోమీటర్లు జర్నీ చేయనున్నారు. ఓకే, దీనిలో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్లు ఎవరెవరు అంటే దిల్నాకే మరియు రూపా. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్లో ఉన్న ఇంకొక ముఖ్యమైన అంశం జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అండి. దీన్ని తాజాగా అస్సాంలో 8 GI ట్యాగులను గుర్తించడం జరిగింది. ఎక్కడ అంటే అస్సాంలో అండి. దీన్ని ఎవరు గుర్తించారంటే చెన్నైలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ. ఓకే, ఈ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే చెన్నైలో కలదండి. ఇది కూడా ఇంపార్టెంట్. అస్సాంలో 8 GI ఉత్పత్తులను గుర్తించడం జరిగింది. దీనిలో అంటే ఈ 8లో 3 ఆల్కహాలిక్ పానీయాలు, 4 వంటకాలు, 1 క్లోతింగ్కి సంబంధించిందండి. సో 8లో 3 ఆల్కహాలిక్, 4 ఫుడ్కి సంబంధించి, 1 క్లాత్కి సంబంధించి ఈ 8 GI ట్యాగులను తాజాగా గుర్తించడం జరిగిందండి. సో ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అనేది ఎక్కడ ఉంది అంటే చెన్నైలో ఉందండి. దీనికి రిలేటెడ్గా మనం ఈ GI ట్యాగ్ గురించి చూద్దాం. ఇండియాలో ఈ GI ట్యాగ్ని ఎవరు ఇష్యూ చేస్తారో అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద గల డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ, ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DIPIT వాళ్ళు మన ఇండియాలో ఈ GI ట్యాగ్స్ను ఇష్యూ చేయడం జరుగుతుందండి. సో ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఏ డిపార్ట్మెంట్ అంటే
డిఐపిఐటి డిపార్ట్మెంట్. సో దీనికి రిలేటెడ్గా ఇంకొక ఇంపార్టెంట్ చట్టం ఏమిటి అంటే వస్తువుల భౌగోళిక సూచికలు రిజిస్ట్రేషన్ మరియు రక్షణ చట్టం 1999. ఈ చట్టం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. జిఐ ప్రొటెక్షన్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎప్పుడు తీసుకురావడం జరిగింది అంటే 1999లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, దీనికి రిలేటెడ్గా మన ఆంధ్రప్రదేశ్లో గల కొన్ని జిఐ ట్యాగ్స్ని చూద్దాం. అందులో హస్తకళల్లో శ్రీకాళహస్తి కలంకారి, కొండపల్లి బొమ్మలు, గుర్తి బెల్, ఉప్పాడ జమదాగ్ని చీరలు, బొబ్బిలి వీణ, దుర్గి రాతి శిల్పాలు, ఏటికొప్పాక బొమ్మలు హస్తకళలో కలవండి. ఆహార పదార్థాల్లో అయితే తిరుపతి లడ్డు, బందర్ లడ్డు, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అండి. ఆహార పదార్థాల్లో అయితే తిరుపతి లడ్డు కూడా జిఐ ట్యాగ్ కలదు. వ్యవసాయంలో గుంటూరు సన్నం మిర్చి, బంగనపల్లి మామిడి, ఇవి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన జిఐ ట్యాగ్ ఉత్పత్తులు అండి. తెలంగాణలో అయితే పోచంపల్లి ఇక్కత్, నిర్మల్ టాయ్స్, గద్వాల్ చీరలు, చీరాల పెయింటింగ్స్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, ఆదిలాబాద్ డోక్రా, తేలియా రుమాల్, ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించి జిఐ ట్యాగ్స్ అండి. ఇవి చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో నెక్స్ట్ కరెంట్ టాపిక్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్, 4వ గ్లోబల్ బయో ఇండియా సమ్మిట్లో ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగిందండి. సో ఇండియా అనేది బయో ఎకానమీ రిపోర్ట్ 2024ను విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ను ఎవరు విడుదల చేశారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మరియు బిఐఆర్ఏసి వాళ్ళు ఈ నివేదికను విడుదల చేయడం జరిగిందండి. సో ఈ బయో ఎకానమీ అనగా జీవ వనరులను ఉపయోగించి ఉత్పత్తులను మరియు సేవలను అందించడం ఈ బయో ఎకానమీ ముఖ్య ఉద్దేశం అండి. ఈ బయో ఎకానమీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే జీవ వనరులను ఉపయోగించి ఉత్పత్తులు మరియు సేవలను అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో భారతదేశంలో బయో ఎకానమీ వాల్యూ ఎంత ఉందంటే అరౌండ్ $151 బిలియన్ అండి. 2030 నాటికి ఎంత ఉంది? $151 బిలియన్ అనేవి ఈ బయో ఎకానమీలో భారత్ కలదు. సో ఇది జీడిపిలో అరౌండ్ 4.25% అందిస్తుంది. అది ఈ బయో ఎకానమీ అనేది జీడిపిలో తన కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 4.25%. మరియు ఇది 3.3 మిలియన్ల మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. కానీ 2030 నాటికి దీని యొక్క లక్ష్యం ఎంత అంటే భారతదేశం ఎంత అంచనా వేస్తుందంటే $300 బిలియన్ అంచనా వేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది అంటే $151 బిలియన్ అనేది ప్రస్తుతం ఉండగా దీన్ని 2030 నాటికి $300 బిలియన్ చేర్చాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందండి. సో అందులో భాగంగా ఏ రంగాలు మనకి కీలకంగా ఈ బయో ఎకానమీలో దోహదం చేస్తున్నాయంటే బయో ఇండస్ట్రీ నుంచి 48% అధికంగా ఈ జీవ ఇంధనాలు అండి. ఈ జీవ ఇంధనాల నుంచి అధికంగా కాంట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈ బయో ఇండస్ట్రీ అనేది ఎంత అంటే 48%. అంటే ఈ జీవ ఇంధనాలకు ఎగ్జాంపుల్గా బయోడీజిల్ కానీ, ఇథనాల్ కానీ, బయోగ్యాస్, సిబిజిని మనం ఈ జీవ ఇంధనాలుగా పేర్కొంటామండి. దీనికి రిలేటెడ్గానే 2018లో బయోఫ్యూయల్ పాలసీని కూడా తీసుకురావడం జరిగిందంటే జీవ ఇంధనాల పాలసీని కూడా ఎప్పుడు తీసుకొచ్చారంటే 2018లో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ బయో అగ్రి నుంచి 8% అంటే బీటీ ఉత్పత్తి, బయో ఫార్మా నుంచి 36% ఫార్మాస్యూటికల్స్ వైద్య పరికరాలు, బయో ఐటీ నుంచి 8% అనేది కాంట్రిబ్యూషన్ అనేది జరగడం జరుగుతుంది. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కూడా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ మెన్షన్ చేయడం జరిగిందండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో వీటిని డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.